చలాన్లు చెల్లించని వాహనదారులపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఫైన్లు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి వెహికల్ ను సీజ్ చేసేందుకు టాప్ వయలేటర్స్ రికవరీ టీం ఏర్పాటు చేసింది. ఎవరైతే చలాన్లు చెల్లించారో వారి ఇంటికే ఈ టీం వెళ్లి వాహనాన్ని సీజ్ చేస్తుంది. ఆ తర్వాత జరిమానా చెల్లిస్తామన్నా కుదరదు. కోర్టులో హాజరైన తర్వాతనే చలాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు గాని వెహికల్ మీ చేతికి రాదు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టీమ్స్ పనిచేస్తుంటాయి. ఎక్కువ జరిమానాలు పెండింగ్ లో ఉన్న వాహనదారులపై ఈ టీమ్స్ ఫోకస్ పెడతాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజు దాదాపు 10,000 ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇందులో కొందరు జరిమానాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై స్పెషల్ టీంలను రంగంలోకి దింపి చలాన్లు వసూలు చేస్తున్నారు. నగరంలో దాదాపు 35 లక్షల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ పెండెన్సీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు టాప్ వయలేటర్స్ పై దృష్టి పెట్టారు. అడ్రస్లను బట్టి సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఎప్పటికప్పుడు టాప్ వయలేటర్స్ లిస్ట్ ను పంపిస్తున్నారు. ఈ టీమ్స్ ముందుగా 20కి పైగా ఉన్న పెండింగ్ చలాన్దారులపై నజర్ పెడతాయి. వారి ఇంటికి వెళ్లినప్పుడు వాహనం లేనప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినట్లు చెప్తారు. మీ వెహికల్ పై పెండింగ్ చలాన్లు ఉన్నాయి, చెల్లించకుంటే మరుసటి రోజు వచ్చి వాహనాన్ని తీసుకెళ్తామని ముందుగా సూచిస్తారు. చలాన్ చెల్లించకపోతే వెంటనే వెళ్లి వాహనాన్ని సీజ్ చేస్తారు. ఒకసారి వాహనాన్ని సీజ్ చేశారంటే కోర్టు విధించే జరిమానా చలాన్ల మొత్తం చెల్లించిన తర్వాతే వాహనం రిలీజ్ అవుతుంది. ట్రాఫిక్ చలాన్ల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ తనిఖీల్లో 10 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తారు. 3 కంటే ఎక్కువ చలాన్లు మాత్రమే ఉంటే పెండింగ్ లో ఉన్నప్పుడు అలాంటి వారికి వెంటనే చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.